హా, టైం అయిపోయినట్టుకుంది. బేగా వెళ్ళాలి. ఈ సంక్రాంతి పోటీలో ఎలాగన్నా మనమే విజయం సాధించాలి. ఓరే దేవుడా, టైం 5:13 అయిపోయిందా? ఓకే, మనమైతే ఫాస్ట్గా వెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ వెలుగు కూడా వచ్చేసింది. మన వాళ్ళందరినీ లేపి మనం వెంటనే స్నానం చేసి బయలుదేరాలి. ఎందుకంటే ఈ సంక్రాంతికి మీకు చెప్పాను కదా, చాలా పోటీలు జరగబోతున్నాయి అనేసి. ఆల్రెడీ ఎస్టర్డే మనం రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం. కాబట్టి ఫస్ట్ గా మనకి బోట్ రేస్ అయితే ఉండబోతుంది. ట్రవర్, మైకేల్, రేస్, సించాన్, లెగన్ రా, మనకి లేట్ అవుతుంది. మనం ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంది. మీకే చెప్పేది, మనం ఎంత బేగా బయలుదేరితే అంత ఫాస్ట్ గా మనం అక్కడికి వెళ్ళొచ్చు. పైగా బోట్ రేసింగ్ స్టార్టింగ్ కాబట్టి మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయలుదేరాలి. ఓకే, ఈ రోజు నేను స్నానం చేసి కొత్త బట్టలు అయితే గనక వేసుకోబోతున్నాను. ఏడాదికి ఒకసారి సంక్రాంతి, భోగి, కనుమ పండుగలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోలేందే మనకి ఆ వైబ్ రాదు కదా. ఓకే, ఈ సంవత్సరం మీరు కూడా కొత్త బట్టలు వేసుకున్నారా? అందరూ బాగా ఎంజాయ్ చేశారా? కానీ మన లాస్ ఏంజల్స్ లో గేమ్స్ అయితే మాత్రం కొద్దిగా లేట్ గా స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మనం స్నానం చేసి ఇంకా ఫాస్ట్ గా బయలుదేరిపోవాలి. ఏంట్రోయ్, ముసలోడికి దసరా పండుగ అన్నట్టు ఎప్పుడు లేని రోజు కొత్త బట్టలేసావు, పైగా నిగనిగలాడిపోతున్నావు. నిజంగా నువ్వు ఇలాంటి బట్టల్లో కనబడితే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎప్పుడు చూసినా కట్బెనలు షార్ట్ తో తిరిగేస్తూనే ఉంటావు. అసలు నీకు సిగ్గు కూడా వెయ్యదంట్రా బాబు. అయినా నాకెందుకురా సిగ్గు పడాల్సిన అవసరం నాకైతే లేదు. నాకు అలా కంఫర్టబుల్ కాబట్టి నేను అలాగే తిరుగుతాను. ఇప్పుడు నాకు షార్ట్ కట్ బనేలతో అలవాటు, దాన్ని నేను అలాగే తిరుగుతాను. దాంట్లో ప్రాబ్లం ఏముందిరా? ఓకే, ఫస్ట్ మనం పోటీల మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ అయితే గనక బోట్ రేసింగ్ అంట గాయ్స్, సెకండ్ అయితే గనక క్రికెట్, అండ్ థర్డ్ వచ్చేసి సింగింగ్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా డాన్స్ అయితే ఉండబోతుందంట. ఎందుకంటే చీకటి పడితే ఏదైతే క్రికెట్ అండ్ అలాగే బోట్ చేయలేమో దానికోసం అనేసి స్టార్టింగ్ బోట్ రేసింగ్ అయితే కనుక పెట్టేశారు. ఓకే గాయ్స్, ఇక మనం డైరెక్ట్ గా ఫాస్ట్ గా మన బోట్ రేసింగ్ ప్లేస్ కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా విషయాలన్నట్ల కోసం క్లారిటీగా మాట్లాడుకుందాం. పదండి, ఇంకా వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే బోట్ రేసింగ్ అయితే వచ్చేసాము. మనం ఎంతో కష్టపడి ఫైనల్ రేస్ వరకు అయితే గనక వచ్చాము. ఇదిగోండి, నాతో పాటు ఈ నలుగురు కూడా ఫైనల్ రేస్ లో అయితే గనక పాల్గొబోతున్నారు. మీకు రిమైనింగ్ అన్ని ఎందుకులా చూపించడం అనేసి డైరెక్ట్ గా ఫైనల్ చూపిస్తున్నాను. సించాన్, మాట ఇస్తున్నాను కదా, నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ బోట్ రేస్ లో గెలిచి ఆ హెలికాప్టర్ అయితే గనక గెలుచుకుందాం. ఓకే గాయ్స్, కాసేపట్లో అయితే గనక స్టార్ట్ అవబోతుంది. రెడీ, 1 2 3 స్టార్ట్ అనగానే మనమైతే గనక మొదలు పెట్టేసి ఉంటుంది. ఓకే, వీళ్ళైతే గనక రెడీ చెప్పేశారు. ఇక మనమైతే దూసుకు వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, మనమైతే ముందుగా స్టార్ట్ అయ్యాం. మన వెనకాతల మిగతా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, వాళ్ళందరూ నన్ను బీట్ చేయకుండా మనమైతే ముందు నుంచి వెళ్ళామంటే ఖచ్చితంగా మనమే గెలుస్తాము. దీంట్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అంటూ ఏవీ లేవు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లేస్ ఫస్ట్ ప్లేస్. ఎవరైతే విన్నర్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే హెలికాప్టర్ వస్తుంది. అందరికి వాళ్ళు హెలికాప్టర్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి మనమైతే ఖచ్చితంగా గెలవాల్సిందే. ఓకే, కానీ ఈ రూట్ చూడండి, ఫ్లోటింగ్ అయితే మాత్రం ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో. ఓకే, మనం దీన్ని కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. కాకపోతే హెలికాప్టర్ ని గెలుచుకోవడానికి ఈ మాత్రం సాహసం అయితే కనుక చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి రైట్ అయితే తిరగాల్సి ఉంటుంది. ఓరి దేవుడా, మన వెనకాతలే ఉన్నారు, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. కమాన్. ఇక్కడ చూస్తుంటే ఈ కొండలకి వాటికి గుద్దేసుకుని నాకైతే ఇరిటేషన్ తెప్పించేస్తుంది. కమాన్, మనమైతే ఈసారి ఎక్కడ గుద్దుకోకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవేళ మనం ఏదన్నా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని క్రాస్ చేసి ఎదురుకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ నా వెనకాతలే వస్తున్నారు కదా. కమాన్ 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 కమాన్. ఓకే గాయ్స్, మనమైతే చేరువలోకి వచ్చేసాం. ఇంకా ఎంతో దూరం లేదు, జస్ట్ ఒక 20 మీటర్స్ మాత్రమే ఉంది. మనమైతే ఇప్పుడు విన్ అవ్వబోతున్నాం. కానీ ఈలోగా మనల్ని ఎవరు క్రాస్ చేయకుండా ఉంటే మనకి అదే చాలా మంచిది. ఓకే, క్రాస్ చేసేసాం. yes, ఫైనల్లీ మనమైతే ఈ బోట్ రేస్ లో విజయం సాధించాం. ఈ సంక్రాంతి వేడుకల్ని మనమైతే ఒక విజయంతో అయితే గనక స్వాగతం పలికాం. స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈ సంక్రాంతి ఫెస్టివల్ బోట్ రేసింగ్ లో విజయం సాధించింది లిఖిత్. మరి ఎవరో కాదు, మరొకసారి ఆ నేమును ప్రకటిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. లిఖిత్ ఇతనైతే గనుక 1 సైడెడ్ గా ఈ బోట్ రేసింగ్ అయితే గనుక గెలుచుకున్నాడు. ఇంకా లిఖిత్ వాళ్ళ బృందం కూడా చాలా అంటే చాలా మంచిగా కృషి చేశారు. అదే కాకుండా ఐక్యమత్యంతో ఉండడం వల్ల వీళ్ళు హెలికాప్టర్ అయితే గనుక గెలుచుకున్నారు. లిఖిత్, కంగ్రాచ్యులేషన్స్. నిజంగా మీరు మొదటిదే ఇలా గెలుచుకున్నారంటే తర్వాత ఆడబోయే క్రికెట్ ని ఇంకెలా ఆడతారనేసి జనాలలో చాలా అంటే చాలా భయం పుట్టింది. ఈ బహుమతులన్నా మిగతా వాళ్ళకి ఇస్తారా, ఇతనే సొంతం చేసుకుంటారా అన్నట్టుగా బోట్ రేసింగ్ అయితే గనక 1 సైడెడ్ గా వెళ్ళిపోయారు. ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ బోట్ ని రేస్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా లిఖిత్ గారు అయితే గనక బోట్ ని డ్రైవ్ చేశారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది క్రికెట్.
చీకటి పడితే ఆడడం కష్టం కాబట్టి ఇప్పుడే మనమైతే గనక ఈ క్రికెట్ ని కండక్ట్ చేసేస్తున్నాం. ఇక్కడ కనబడుతుంది కదా కారు, ఈ కార్ ని ఇప్పుడు ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఓవరాల్ గా ఏ టీమ్స్ అయితే గనక ఈ క్రికెట్ లో పాల్గొంటున్నాయి. ఈ 8 టీముల నుంచి ఒక టీం అయితే గనక గెలబోతుంది. 2 టీంలు అయితే ఫైనల్స్ కి వెళ్ళబోతున్నాయి. ఫైనల్స్ కి వెళ్ళి అందులో ఈ లిఖిత్ టీమే మరొకసారి విజయం సాధించబోతుంది. అదే కదా మీరు చెప్పబోతున్నారు. ఓకే గాయ్స్, ఎలాగో మనం విజయం సాధిస్తాం కాబట్టి ఈలోగా హెలికాప్టర్ అసలు ఎలా ఎగురుతుంది అనేది మీ అందరికీ చూపిస్తానన్నమాట. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే గనక హెలికాప్టర్ ని తీసుకొని ఆకాశంలోకి ఎగరబోతున్నాము. ఓ, ఈ చెట్ల వల్ల ఉల్టా తిరిగిపోతుంది. ఓరి దేవుడోయ్, అమ్మయ్యా. ఓకే, ఫైనల్ గా మనమైతే ఏదో ఒకలా కంట్రోల్ చేసి ఆకాశంలోకి బాగానే తీసుకొచ్చేసాము. కానీ దీని బిల్డ్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో. ఎందుకంటే ఇది ఉల్టా పడినా సరే ఏమీ కాకుండా మళ్ళీ గాల్లోకి ఎగురుతుందంటే దీని బిల్డ్ క్వాలిటీని మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఓకే గాయస్, క్రికెట్ లో కూడా ఎలాగన్నా విజయం మనమే సాధించాలి. ఆ కార్ ని చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంది. ఎలా అయినా సరే క్రికెట్ లో కూడా మనమే విజయం సాధించి ఆ కార్ ని గెలుచుకోవాలనేసి. గాయస్, మీరే చెప్పండి, మీలో ఎంతమంది మనం ఆ కార్ని గెలుచుకుంటాం అనుకుంటున్నారు? అదే కాదు గాయస్, ఇంకా ఈరోజు మనం ఆడబోయే ఆటల్లో మీరు నమ్మలేరు కానీ నేను చెప్తున్నాను కదా, నిజంగా మీరైతే మాత్రం అవాక్ అవుతారు. మరి అదేంటంటే ఈరోజు మనం క్రికెట్ ఆడేసిన తర్వాత ఇంకా పాటల పోటీలు ఉంటాయి, ఇంకా అదే కాకుండా డ్యాన్స్ పోటీలు కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఇంకా ఎవరన్నా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఈ పార్ట్ 2ని చూసిన తర్వాత పార్ట్ 1లోకి వెళ్తే మీకు మొత్తం స్టోరీ క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సంక్రాంతి అయితే మాత్రం మామూలుగా ఉండదు. చూస్తారు కదా మీరే ఎలా ఉంటుందో. ఈ రోజు పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే గనుక పిచ్ అయితే బ్యాట్స్మెన్స్ కి అంత అనుకూలంగా లేదు. కాకపోతే ఇప్పుడు టాస్ చేయడానికి 2 జట్లు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మన లిఖిత్ టీం హెడ్స్ అని కాల్ చేశారు. మరి ఇక్కడ ఆపోజిట్ టీం లీడర్ అయితే గనక కాయిన్ టాస్ చేశారు. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ ఆయన అయితే గనక గెలుచుకున్నారు. అతని పేరే లత్యం. అతనైతే గనక టాస్ గెలుచుకొని బ్యాటింగ్ అయితే గనక ఎంపిక చేసుకున్నారు. చూద్దాం, బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నారు కాబట్టి అది వాళ్ళకి కలిసి వస్తుందా లేకపోతే డిసడ్వాంటేజ్ అవుతుందా అనేది. ఓకే, మరి విజయ్ అయితే గనక ఒక మంచి మీడియం ఫాస్ట్ బౌలర్ తో అయితే గనక బౌలింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎటువంటి విధంగా మరి అటాక్ చేస్తారనేది అయితే గనక చూడాల్సింది ఉంది. ఓకే, మీడియం ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యార్కర్ తో అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చక్కటి యార్కర్ వేశాడు. చక్కగా బ్యాట్స్మెన్ అయితే గనక దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడైతే గనక అవుట్ స్వింగ్ బాల్ అయితే గనక వెయ్యబోతున్నాడు. ఈ అవుట్ స్వింగ్ బాల్ ని బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడో మీరు అందరూ చూడండి. ఓకే, మరొకసారి మంచిగా డిఫెన్స్ ఆడి మరొక బాల్ అయితే గనక డిఫెండ్ చేశాడు. ఇలా డిఫెండ్ చేసుకుంటూ పోతే స్కోర్ అయితే చాలా తక్కువ వస్తుంది. అప్పుడు ఈ లిఖిత్ టీం అయితే మాత్రం సునాయాసంగా ఈ గేమ్ ని గెలిచి ఈ ఫైనల్లో ఈ కార్ ని తీసుకునే అవకాశం ఉంది. ఓకే, చక్కగా బాల్ అయితే గనక ఫెయిలర్ 6 పోకుండా ఆపగలిగాడు. నిజంగా ఇలాంటి ఫీలింగ్ ని కేవలం మీరు క్రికెట్ లో మాత్రమే చూడగలరు. అందుకోసమే మీరైతే మాత్రం ఈ క్రికెట్ మ్యాచ్ మొత్తాన్ని చూడాలి. ఈ ఫైనల్స్ ఎంత రసవత్రంగా జరుగుతుందో మీకు ఆ ఒక్క ఫీల్డింగ్ తోనే అర్థం అవ్వాలి. ఓకే, మరొక బాల్ వేశాడు. బ్యాట్స్మెన్ అయితే గనక దాన్ని మరొక డిఫెన్స్ అయితే గనక చేశాడు. ఇలాగే డిఫెండ్ చేసుకుంటే పోతే మరి ఇక్కడ స్కోర్ అయితే ఎక్కువగా వెళ్ళదు. అప్పుడు లిఖిత్ టీం సునాయాసంగా స్కోర్ ని చేస్ చేసి ఈ కప్ నైతే గనక గెలుచుకుంటారు. ఐ మీన్ ఆ కార్ నైతే గనక గెలుచుకుంటారు. ఓకే, ఇక్కడ ఎక్కువగా సింగిల్స్ టూస్ మీద అయితే గనక ఫోకస్ చేస్తున్నారు. ఓ, బ్యాట్స్మెన్ అయితే గనక కరెక్ట్ గా గ్రీజ్ లోకి చేరుకున్నాడు. అప్పుడే ఇక్కడ కొట్టింది అయితే జరిగింది. ఓకే, ఇప్పుడైతే గనక మరి లాస్ట్ అండ్ బాల్ అయితే గనక వెయ్యబోతున్నాడు. ప్రస్తుతానికి 5 పరుగులు అయితే గనక వచ్చినాయి. ఇప్పుడు ఎటువంటి బాల్ వేస్తాడు, బ్యాట్స్మెన్ దాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూద్దామా. ఓకే, భారీ షాట్ కొట్టాడు. అదైతే గనక 4 కి వెళ్ళింది. ఎస్, చక్కగా 4 కొట్టి లాస్ట్ నో బాల్ అయితే గనక కవర్ చేశాడు. ఇప్పుడు ఓవరాల్ గా 1 ఓవర్ కి 9 రన్నులతో అయితే గనక మంచి స్కోర్ తో ముందుకు వెళ్తున్నారు. ఇదే విధంగా ఆడితే గనక ఖచ్చితంగా లిఖిత్ టీం కి చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు 2వ ఓవర్ లోకి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఎటువంటి బౌలర్ కి ఇస్తున్నారంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కి అయితే గనక ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఈ స్పిన్నర్ ఏ విధంగా వీళ్ళందరినీ ఎదుర్కొని రన్స్ వెళ్లకుండా సేవ్ చేస్తాడనేది మనమైతే చూద్దాం. ఇప్పుడు 2వ ఓవర్ లో మొదటి బాల్ అయితే గనక వేశాడు బౌలర్. దాన్ని అయితే గనక మరొకసారి డిఫెండ్ చేసి అయితే గనక బ్యాట్స్మెన్ అయితే ఇంకా అలాగే నిల్చున్నారు. ఓకే, ఈసారి మరి బౌలర్ అయితే మాత్రం మంచి ప్లాన్ అయితే ఆలోచించారు. డైరెక్ట్ గా వికెట్స్ అయితే అటాక్ చేశాడు. వావ్, ఎల్బిడబ్ల్యూ ఎంపైర్ ని అవుట్ గా ప్రకటించారు. ఓకే,
బ్యాట్స్మెన్ చూస్తే ఇక్కడ రివ్యూ తీసుకునేలాగా ఉన్నాడు. రివ్యూ తీసుకుంటాడా? ఎస్, రివ్యూనైతే గనక కోరుకున్నాడు. ఇప్పుడు ఎంపైర్ అయితే గనక రివ్యూనైతే అడిగాడు. ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసినంత వరకు దీన్ని అవుట్ అనేసి అనుకుంటున్నాను. క్లారిటీగా తెలిసింది. ఓకే, బాల్ వేయడం జరిగింది. ఇంపాక్ట్ ఇన్ లైన్ అయితే గనక వెళ్తుంది. చూడండి, మీరు అక్కడ కనిపించిందా? అండ్ అలాగే వికెట్స్ కూడా హిట్టింగ్ అయితే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఎంపైర్ కాలే కాబట్టి ఇది అయితే గనక ఇప్పుడు అవుట్. బ్యాట్స్మెన్ అయితే గనక పెవిలియన్ కి వెళ్లకుండా ఎవ్వరు వాడిని ఆపలేరు. ఓకే, ఎంపైర్ మరి ఇక్కడ అవుట్ గా డిక్లేర్ చేశాడు. బ్యాట్స్మెన్ అయితే గనక పెవిలియన్ కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు టీం కెప్టెన్ అయినా లేతమ్ అయితే గనక వచ్చాడు ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాడు అనేది. ఓకే, వచ్చి రాగానే భారీ సిక్సర్ అయితే గనక స్వాగతం పలికాడు. నిజంగా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న బ్యాట్స్మెన్సే వీళ్ళకి వస్తే వీళ్ళు ఈ మ్యాచ్ ని గెలిచి ఈ కార్ ని గెలుచుకోవడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ చాలా అంటే చాలా దారుణంగా డిఫెన్స్ చేస్తూ గేమ్ అయితే గనక ఆడారు. అలా చేస్తే ఖచ్చితంగా వీళ్ళు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఓ మరి ఇక్కడ నో బాల్. ఈ నో బాల్ తో మరొకసారి వీళ్ళకైతే గనక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది ఇక్కడ లిఖిత్ టీం అయితే మాత్రం ఇప్పటికీ 2 మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి క్యాచ్ డ్రాప్ అయితే జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు నో బాల్ కూడా వేశారు. ఈ నో బాల్ అయితే గనక భారీగా షాట్. ఓకే, నో బాల్ అయితే అంతగా ఇంపాక్ట్ అయితే అవ్వలేదు. దానివల్ల వీళ్ళైతే కొద్దిగా సంతోషంగా ఉండొచ్చని అయితే గనక అనుకుంటున్నాను. ఇక్కడ ఓవర్ త్రో వేయడం అయితే జరిగింది. దీనివల్ల మరొక రన్ అయితే కోల్పోయారు. ఇలా రన్స్ ని కోల్పోతే చాలా కష్టం. ఇప్పుడు 5వ బాల్ ని వేయడానికి బౌలర్ అయితే గనక సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు 5వ బాల్ ని కూడా బౌలర్ అయితే గనక వేయడం జరిగింది. ఓకే, చక్కగా దీన్ని అయితే గనక సింగిల్ అయితే తీసుకుంటారు. ఓవర్ త్రో లేకపోతే కేవలం సింగిల్ మాత్రమే వస్తుంది. ఎస్, పర్ఫెక్ట్ గా త్రో వేయడం కూడా జరిగింది. ఇప్పుడు బౌలర్ అయితే గనక ఆఖరి బాల్ అయితే గనక త్రో చేయబోతున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఈ ఆఖరి బాల్ ఎటువంటి విధంగా డిఫైన్ చేసుకొని అయితే గనక ఇక్కడ మరొక ఓవర్ లో గట్టిగా ఆడడానికి సిద్ధమయ్యారు. ఓకే, ప్రస్తుతానికి ఈ ఓవర్ లో వేసిన బాల్ చూడండి, వికెట్స్ ని చాలా బ్యూటిఫుల్ గా అటాక్ చేయడం అయితే జరిగింది. దాంతో ఒక వికెట్ కూడా రావడం అయితే జరిగింది. ఓకే, మరొకసారి రైట్ లెగ్ స్పిన్నర్ కి అయితే గనక బాల్ ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇస్తేనే వికెట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి బౌలర్ అయితే మాత్రం ఓ మై గాడ్, ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక బుల్లెట్ షాట్ కొట్టడం జరిగింది. అదే కాకుండా ఫీల్డర్ కూడా ఓవర్ త్రో వేయడం అయితే జరిగింది. మరో రన్నుకు తిరగడం అయితే చేస్తున్నారు. తిరుగుతున్నారు. ఎస్, సింపుల్ గా మరొక రన్ అయితే గనక కంప్లీట్ చేసుకున్నారు. ఇదైతే చాలా అంటే చాలా బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే బౌలర్ కి అసలు నచ్చదు అంతలా డిఫెండ్ చేసిన తర్వాత ఓవర్ త్రో లేస్తాయి. ఓకే, మరొకసారి భారీ షాట్ కొట్టే ప్రయత్నం, కానీ ఈసారి కూడా సింగిల్ అయితే వచ్చింది. మరి ఈసారి బౌలర్ ఓకే డైరెక్ట్ హిట్, కానీ చక్కటి డైవ్ తో బ్యాట్స్మెన్ అయితే గనక తన అవుట్ ని సేవ్ చేసుకున్నాడు. నిజంగా ఇది అందరూ గర్వపడాల్సిన విషయం. ఈ విధమైన స్పిరిట్ ఉంటే ఖచ్చితంగా చాలా గర్వపడొచ్చు. ఓకే, మరొక బాల్ వేయడం జరిగింది. ఇప్పుడు బ్యాట్స్మెన్ అయితే గనక స్లిప్ వేప్ అయితే గనక ఆడాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఓకే, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గనక మరి ఫీల్డర్ అయితే గనక బాల్ ని త్రో చేశాడు. జస్, ఇక్కడ 2వ రన్కి తిరగట్లేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదనుకోండి. ఓకే, ఇప్పుడు 4వ బాల్ వేయడం అయితే జరుగుతుంది. ఈ 4వ బాల్ ఎటువంటి విధంగా ఎదుర్కొంటాడు? కమాన్, భారీగా షాట్ అయితే కొట్టాడు. దీన్ని 2కు తిరుగుతారా లేదా 2కు తిరుగుతారా 1కు తిరుగుతారా అనేది అయితే గనక ఇప్పుడు చూద్దాం. జస్, ఇక్కడ కేవలం సింగిల్స్ మీదే వెళ్తుంది బండి అయితే గనక. ఇలాగే ఆడితే గనక చాలా కష్టం. మినిమం ఒక 30 రన్స్ అన్నా లేకపోతే లిఖిత్ టీం ను ఆపడం చాలా అంటే చాలా కష్టం అని అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ షాట్లు ప్రయత్నిస్తున్నారు కానీ అవి వర్కౌట్ అవడం అయితే జరగట్లేదు. దానివల్ల వీళ్ళకి ప్రాబ్లం. ఓకే, 2కి అయితే పరిగెట్టారు. యస్, 2 రన్స్ అయితే సింపుల్ గా కంప్లీట్ చేసుకుని 27 రన్స్ లో అయితే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ అయితే గనక వెయ్యబోతున్నాడు బౌలర్. బాల్ అయితే వేశాడు. ఓకే, చక్కటి షాట్ అయితే గనక కొట్టాడు. 4కి తరలించాడు. ఎస్, ఇప్పుడు వీళ్ళ స్కోర్ అయితే గనక 31కి అయితే చేరుకుంది. నిజంగా ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ తో ఒక మంచి స్కోర్ అయితే గనక సెట్ చేశారు. వీళ్ళకి గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయి, కానీ లిఖిత్ టీం ని తక్కువ అంచనా వేయలేము. వీళ్ళు గతం మ్యాచ్ లో 2 ఓవర్లోనే ఈ రన్స్ ని చేసి ఫైనల్స్ కి వచ్చిన వాళ్ళు. కానీ ఇరు జట్లు స్ట్రాంగ్ టీమ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చాలా గట్టిగా ఆడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను సించన్ అయితే గనక బ్యాటింగ్ కి వెళ్ళబోతున్నాము.
ఓకే గాయ్స్, ఇప్పుడు మన బ్యాటింగ్ కాబట్టి మనం ఎలా అయినా సరే చాలా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ని గెలవాలి. ఒకవేళ నేను గనక అవుట్ అయిపోతే తర్వాత వచ్చే మైకేల్ ట్రెవర్ ఎలా ఆడతారో మనకి తెలియదు కాబట్టి మనం ఉన్నంతసేపు చాలా సేఫ్గా ఆడుకుంటూ ఉండాలి. కమాన్, ఫస్ట్ బాల్ అయితే వేసాడు. అబ్బా, ఓకే గాయ్స్, నో బాల్ అంట. పెద్దగా మనకైతే ప్రాబ్లం లేదు. ఫస్ట్ బాల్ నో బాల్ రావడం వల్ల మనమైతే పూర్తిగా సేఫ్ అయినట్టే. ఓకే, ఈ ఫ్రీ హిట్ అయితే గనక మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. ఇలాంటి ఫ్రీ హిట్లు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ఈ ఫ్రీ హిట్ అయితే గనక మనం బలంగా, అయ్యయ్యో నేను కొట్టింది ఒకవైపు అయితే వెళ్ళింది ఒకవైపే, కానీ మిస్ ఫీల్ కూడా జరిగింది. ఇక 2 రన్స్ తీసుకునే అవకాశం ఉంది. కమాన్ 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 సించాన్, ఎస్. ఓకే, ఫైనల్ గా మనమైతే 2 రన్స్ ని కంప్లీట్ చేసుకున్నాము. ప్రస్తుతానికి 1 బాల్ కి 3 రన్. నిజంగా చాలా బాగుంది కదా, ఎందుకంటే నో బాల్ నుంచి 1 రన్ వస్తుంది కదా. ఓకే, రెండో బాల్ అయితే వేశాడు. అది ఇందాక నుంచి చూస్తున్నాను, అలాంటి బాల్స్ వేస్తే నాకు చాలా చిరాకు. చూసారా 6 ఎంత సింపుల్ గా కొట్టానో. అలా 6లు కొట్టాలంటే నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఈరోజు పొద్దున్నుంచి ఆడి ఆడి మనకైతే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. దానివల్ల మనమైతే సింపుల్ గా చూడండి ఈ 6ని ఎలా కొట్టామో. అదిగోండి చూడండి, ఎగ్జాక్ట్ గా బ్యాట్ కి మిడిల్ అవ్వడం వల్ల అది ఎక్కడ ఆకుంటే డైరెక్ట్ దూసుకొని వెళ్ళిపోయి బౌండరీ అవతల పడిపోయింది. అలా ఉంటుంది. ఓకే గాయస్, ఇప్పుడైతే కనుక మూడో బాల్ అయితే వెయ్యబోతున్నాడు. కానీ ఇప్పుడే 6 కొట్టాం కాబట్టి అస్సలు తొందర పడకూడదు. నీట్గా సింగిల్ తీసుకొని సించానికి స్ట్రైక్ ఇస్తే వాడే ఏదో ఒకటి చేస్తాడులేండి. ఓకే, ఇప్పుడు సించాన్ గడికి స్ట్రైక్ ఇచ్చేసాం కాబట్టి వాడెలా ఆడతాడో చూద్దాం. రే సించాన్, మనకి కంగారు లేదు. ఆల్రెడీ 10 పరుగులు వచ్చినాయి కాబట్టి కొద్దిగా నిదానంగా ఆడు. అర్థమవుతుందా? నిదానంగా ఆడితేనే మనం మ్యాచ్ని ఫినిష్ చేయగలం. ఎలా ఆడతాడో ఏంటో. ఓరి దేవుడో, వచ్చి రాగానే హెలికాప్టర్ షాటా. సించాన్ పొట్టోడు అనుకున్నాను గానీ గట్టోడు వేరా. నిజంగా ఆ షాట్ కొట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. గాయస్ చూసారా, వచ్చి రాగానే సించాన్ ఎటువంటి షాట్ కొట్టాడో. నిజంగా మొత్తం అందరినీ అలరించాడంతే. కమాన్ సించాన్. ఓ, మరొక షాట్ ఎక్కడికి వెళ్తుంది. ఓకే సించాన్, నీకు చక్కగా మరొక లైఫ్ లభించింది కాబట్టి ఈసారి నువ్వు అస్సలు అవుట్ కాకూడదు, అలాంటి షాట్లు ఆడకూడదు. ఓకే గాయస్, 2 బంతుల్లోనే 10 పరుగులు అయితే కొట్టాడు. నేనే ఇంకా 4 బంతుల్లో 9 పరుగులకు వచ్చాను. ఓ చూడండి ఒకసారి, ఇంకా మనం కొట్టాల్సింది 12 పరుగులు మాత్రమే. ఓకే, ఇది కూడా మంచి షాటే. సించాన్ కమాన్, సింగిల్ అయితే తీసుకున్నాడు. నైస్ రా సించాన్. ఏమనిక నా ఈ సించాన్ అంటే, ఇదిగో లిఖిత్ మామా, ఎలాగైనా సరే ఈ సించాన్ గడే దగ్గరుండి మ్యాచ్ ని గెలిపిస్తాకి ప్రయత్నిస్తాడు. ఒకవేళ నేను లేకపోయినా సరే స్కోర్ తక్కువగా ఉంది కాబట్టి నువ్వు గెలిపించాలి. నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను. నేను కేవలం బిగ్ షాట్స్ మాత్రమే ఆడతాను. ఓకే, నేను బిగ్ షాట్స్ ఆడుతూ ఉంటే విజయ్ మామ ఒకవైపు గేమ్ ని ఎదురుకి తీసుకెళ్ళి, అయ్యయ్యో ఏంటిదే ఇది, నేను అస్సలు ఒప్పుకోను. LBW మీదకి వేసేసాడే. అయ్యో, రివ్యూ తీసుకుంటాను, ఎందుకంటే 2 రివ్యూలు ఉన్నాయి కదా. ఒక రివ్యూ పోయినా సరే ఏం కాదులే. అదిగోండి, మరి సించాన్ అయితే గనక అక్కడ రివ్యూ తీసుకున్నాడు. కానీ క్లారిటీగా తెలుస్తుంది మనకైతే గనక అది అవుట్ అని. చూద్దాం సించాన్ తీసుకున్న రివ్యూ వర్కౌట్ అవుతుందా లేకపోతే విఫలం అవుతుందా అనేది. ఓకే, చక్కగా బాల్ వేయడం అయితే జరిగింది. ఓకే, ఇంపాక్ట్ ఇన్ లైన్ ఉంది అండ్ అలాగే పిచ్చింగ్ ఇన్ లైన్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇదైతే అవుట్ అండ్ అలాగే వికెట్స్ కూడా హిట్టింగ్ అవుతుంది. ఎంపైర్ కాల్. సించాన్ అయితే గనక ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళడం తప్ప ఇంకా ఏమీ చేసింది లేదు. ఓకే, సించాన్ అయితే గనక అవుట్ అయ్యి పెవిలియన్ కి అయితే వెళ్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరు వస్తారు? మన మైకిలా? నో, ఇక్కడ చూడండి, ట్రవర్ ని అయితే గనక తీసుకొచ్చారు. ఒకవేళ స్పిన్నర్ ని తీసుకొస్తే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవసరం అవుతాడు కాబట్టి ఇక్కడ ట్రవర్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, ట్రవర్ అయితే చక్కటి షాట్ కొట్టాడు, ఫీల్డర్ ని క్రాస్ చేసింది. ఓ మై గాడ్, వచ్చి రాగానే ట్రవర్ కూడా 4th ఓవర్ బౌలర్ కి స్వాగతం పలికాడు. నిజంగా ఇది ఒక పాజిటివ్నెస్ అయితే గనక చెప్పుకోవాలి వీళ్ళ టీమ్ లో. ఇలాగే పాజిటివ్ గా ఆడితే వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ గేమ్ లో విజయం సాధించే అవకాశం ఉంది. విజయం సాధిస్తారు, ఎందుకంటే 10 బాల్లలో కేవలం కావాల్సింది 7 పరుగులే కదా. ఓకే, ట్రవర్ అయితే చక్కగా సింగిల్ తీసుకుని విజయ్ కి అయితే గనక స్ట్రైక్ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ అయితే గనక ఏ విధంగా ఆడబోతున్నాడు అనేది మనమైతే చూద్దాం. ఓకే, ఇప్పుడు బౌలర్ అయితే గనక ఎటువంటి బాల్ వేస్తాడో చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఓ, చక్కగా డిఫెన్స్ అయితే చేసుకున్నాడు. ఒకవేళ ఆ బాల్ ని గనక మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్ గా వికెట్స్ ని హిట్ చేసి ఉండేవి. అటువంటి మిస్టేక్ చేయకుండా విజయ్ అయితే చాలా శాంతంగా ఆడుతున్నాడు. మరొక బాల్ కూడా అలాగే వాడాడు. ఓకే, ఇక్కడ సింగిల్ అయితే గనక తీసుకున్నారు. ప్రస్తుతానికి వీళ్ళ స్కోర్ అయితే గనక 27 రన్స్. ఒక్క 6 కొడితే మ్యాచ్ అయితే గనక ఫినిష్ అయిపోతుంది.
చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో. కమాన్. ఓ మరి ట్రవర్ అయితే గనక ఇక్కడ తెలివిగా బాల్ లీవ్ చేసి విజయ్కి అయితే గనక స్ట్రైక్ ఇచ్చాడు. ఇంకా వీళ్ళకి కావాల్సిన పరుగులు ఎంతో మీకు తెలుసా? చెప్పానంటే మీరైతే గనక షాక్ అవుతారు. ఇంకా వీళ్ళకి కావాల్సింది కేవలం ఓవర్లో 5 పరుగులు మాత్రమే. నాకు తెలిసి వీళ్ళు సునాయాసంగా 5 పరుగులు తీసుకొని ఈ మ్యాచ్ అయితే గనక ఫినిష్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. ఓకే మరి ఇక్కడ చూడండి విజయ్ ఎలా ఎదుర్కొంటాడు అనేది. ఓకే ఫస్ట్ బాల్ అయితే గనక డిఫెండ్ చేశాడు. ఈ బాల్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇంకా ఛాన్స్ ఉంది ఎదురు జట్టు టీములకి. ఒకవేళ ఇదే విధంగా బౌలింగ్ చేస్తే గనక ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఓకే టూ లేట్ అయిపోయింది. షార్ట్ ఫీల్డర్ అయితే క్యాచ్ పట్టాడు. కాకపోతే దీన్ని నో బాల్ అని అయితే గనక కాల్ చేశారు. ఓకే నో బాల్ కావడం వల్ల విజయ్కి అయితే గనక ఇంకా ఛాన్స్ ఉంది. మరి ట్రవర్ ఎలా ఎదుర్కొంటాడో చూద్దామా. కమాన్ ట్రవర్, ఈ నో బాల్ ని ఎలాగైనా యూజ్ చేయి. మ్యాచ్ ని గెలిపించావంటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఓకే కమాన్ ట్రవర్, కమాన్ 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 కొట్టు. ఓకే షాట్ కుట్టాడు. ఓ షట్, మిస్ అయిపోయింది. పర్లేదులే ట్రవర్, మ్యాచ్ నేను ఫినిష్ చేస్తాను. చూద్దాం ఇక్కడ సంక్రాంతి పోటీల్లో ఎవరు విజయం సాధిస్తారనేసి. మరి ఇక్కడ లిఖిత్ టీమా లేకపోతే ఆపోజిట్ టీమా? ఓకే బాల్ కొట్టడం అయితే జరిగింది. ఫీల్డర్ ని క్రాస్ చేసింది. మరి అది బౌండరీకి చేరుకుంది. లిఖిత్ వాళ్ళ టీం అయితే గనక ఈ సంక్రాంతి క్రికెట్ పోటీల్లో విజయం సాధించింది. కంగ్రాచులేషన్స్ లిఖిత్. వీళ్ళైతే గనక ఒక మంచి కార్ని అయితే గెలుచుకున్నారు. చూడండి వాళ్ళ సెలబ్రేషన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళకి ఈ మ్యాచ్ ఎంత అవసరం అనేసి. లిఖిత్ అయితే గనక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 9 బంతుల్లో 15 పరుగులు అయితే చేసి అవార్డుని అయితే గనక గెలుచుకున్నాడు. అక్కడ కనిపిస్తుందా? నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది కదా చూడ్డానికి. సూపర్, అదర కొట్టేశారు. నిజంగా నమ్మలేకపోతున్నా. ఫైనల్ గా క్రికెట్ పోటీ అయితే ముగిసింది. మరి ఇక్కడ విజయం సాధించింది మరి ఎవరో కాదు, మన లిఖిత్ టీం. ఎంత బాగా ఆడారు. లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ నైతే గనక వీళ్ళందరూ కలిపి గెలుచుకున్నారు. నిజంగా ఇలాంటి టీం ఉంటే ఒక మ్యాచ్ ఏంటి ఎన్నన్నా గెలచ్చు. ఇందాక బోట్ రేసింగ్ లో గెలుచుకుంది వీళ్ళే, అండ్ అలాగే ఈ క్రికెట్ పోటీలో గెలుచుకుంది కూడా వీళ్ళే. నిజంగా వీళ్ళకి ఈ రోజు చాలా అదృష్టం ఉంటే గాని ఇలా జరగదు. ఎందుకంటే ఎక్కడన్నా పోటీలు పెడితే ఒక పోటీలో గెలవడమే చాలా కష్టం. కానీ మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా పాటల పోటీలు, డాన్స్ పోటీలు ఉన్నాయి. దాంట్లోన్నా గెలవండి. హాయ్ మామా, అయ్యయ్యో బ్రాండ్ న్యూ కార్ మన చేతులకి వచ్చేసిందే. ఇప్పుడు ఈ సించాన్ని లిఖిత్ని ఎవరు ఆపలేరు. చూస్తావు కదా మన తడాక ఏంటో ఎలా చూపిస్తామో. నిజంగా లిఖిత్ మామా ఈ కారు ఎంత అందంగా ఉందో. నిజంగా నువ్వైతే లాస్ట్ వరకు ఉండి చాలా మంచి పని చేసావు. నేను కంగారు పడి అవుట్ అయిపోయినా సరే నువ్వు లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించావు కాబట్టి ఈ బ్రాండ్ న్యూ కార్ ని మనం సొంతం చేసుకున్నాము. అవునవును, మనం లాస్ట్ వరకు ఉన్నాం కాబట్టి ఈ కార్ని సొంతం చేసుకున్నాం. నీకు అప్పటికే చెప్తూనే ఉన్నాను వెయిట్ చేయాల్సించానంటే నువ్వే కంగారు పడి షార్ట్స్ ఆడు అనవసరంగా అవుట్ అయిపోయావు. కానీ నువ్వేమి క్యాచ్ అవుట్ అవ్వలేదు కదా, LBW అయిపోయావు. దానికోసమే నిన్ను ఏమీ తిట్టకుండా వదిలిపెట్టేశాను. ఓకే ఫైనల్ గా సించాన్, ఈ లిఖిత్ అండ్ సించాన్లు అయితే మాత్రం ఈ క్రికెట్ పోటీ, ఈ బోట్ రేసింగ్ అయితే గనక విజయం సాధించాం. మన సబ్స్క్రైబర్స్ అందరూ రిమైనింగ్ పోటీలు ఎప్పుడని చూస్తున్నారా? అవునా, పాటల పోటీలు, డాన్స్ పోటీలు చూడాలని మీ అందరికీ ఉందా? అయితే కింద పార్ట్ 3 అని కామెంట్ చేయండి. అర్థమైందా? బాయ్.